తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. లారీల రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం టేక్రియాల్ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. తెలతెలవారుతుండగా 44వ నెంబర్ జాతీయ రహదారిపై కామారెడ్డి పట్టణ బైపాస్ సర్కిల్ కేత్రియాల్ నెత్తురోడింది. కామారెడ్డి సమీపంలో ఓ కారును 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిజామాబాద్ జిల్లా ఆలూరుకు చెందిన లక్ష్మణ్, అతని కొడుకు హర్ష, నందిపేట మండలం వెల్మెల్కు చెందిన ప్రవీణ్, అతని కూతురు నిఖిత, కొడుకు భరత్ ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లో ఇంటర్లో చేర్పించేందుకు వారిని తీసుకుని లక్ష్మణ్, ప్రవీణ్ ఉదయం నిజామాబాద్ నుంచి బయలుదేరారు. కామారెడ్డి మండలం టేక్రియాల్ వద్దకు చేరుకోగా అక్కడ మలుపు వద్ద ఓ లారీ హఠాత్తుగా వెనుక నుంచి ఢీకొట్టింది. అదే క్రమంలో హైదరాబాద్ నుంచొస్తున్న మరో లారీ కారుపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జై అందులోని వారంతా మృతి చెందారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. కామారెడ్డి ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే జిల్లా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రెప్పపాటులో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం 2 కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచెత్తింది. వారి స్వగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.